వెల్కమ్ టు మా లీడర్. కాకినాడ జిల్లా తుని పట్టణంలో వాహనదారులకు జీఎస్టీ సూపర్ సేవింగ్స్పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి శ్రీనివాస్ కుదేలవుతున్న రవాణా రంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో జీఎస్టీని 28 నుండి 18కి తగ్గించి వాహన మిత్రులను ఆదుకునేందుకు ధన్యవాదాలు తెలిపారు. జీఎస్టీ సూపర్ సేవింగ్స్ లో భాగంగా ఈ రోజు తుని పట్టణంలో ఆటో ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. మరి ఈ ఆటో ర్యాలీలో ముఖ్యంగా ఈ గవర్నమెంట్ కుదేలవుతున్న రవాణా రంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో 28% ఉన్న జిఎస్టీని 18% తగ్గించడం జరిగింది. ఈ 18% తగ్గించడం వల్ల ఇది వరకు మీకు మోటార్ సైకిల్ కానించి కారు వరకు చూసుకుంటే మినిమం 10,000 రూపాయల నుంచి 5 లక్షల వరకు కూడా ఈ జిఎస్టీ బెనిఫిట్స్ పొందడం జరిగింది. మరి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజు తుని పట్టణంలో ఈ ఆటో ర్యాలీ, మ్యాక్సీ క్యాబ్ ర్యాలీ పెట్టడం జరిగింది. దీనివల్ల ప్రజలతో పాటు ప్రజలకు కొనుగోలు శక్తి కూడా పెరిగి వాళ్ళకు కూడా ఈ జిఎస్టీ మీద ఎంత తగ్గుతుందనే విషయం కూడా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పడము, అలాగే ఈ గవర్నమెంట్ చేసిన మంచి పనిని కూడా వాళ్ళ నలుగురికి తీసుకెళ్లనే ఉద్దేశంతో ఈ ఆటో ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి మన తుని పట్టణంలో హీరో షోరూమ్, టీవీఎస్ షోరూమ్, సుజుకి షోరూమ్ మొత్తం వీళ్ళందరూ కూడా భాగస్వాములు కావడం కూడా జరిగింది. ఓకే. ప్రోగ్రామ్ ఏంటంటే జిఎస్టీ విషయంలో ఆర్టీఓ ఆఫీస్ నుంచి మాకైతే విన్నపం రావడం జరిగిందండి. ప్రతి ఆటో మ్యాజిక్ కానీ ఏ వాహనమైనా ఇంచుమించు ఆటో విషయంలో చెప్పుకుంటే మాత్రం ఒక 50,000 70,000 దాకా సేవ్ అవుతుందండి. జిఎస్టీ రావడం వల్ల మోటార్ ఫీల్డ్ లో చాలా మంది కొత్త పనులు కొనుక్కోవడం కానీ, ఈ దసరా విషయంలో కొనుక్కోవడం కానీ, బళ్ళు విషయంలో అయితే మాత్రం 70,000 50,000 దాకా తగ్గాయండి. దీనివల్ల జిఎస్టీ వల్ల చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్రభుత్వానికి మేమైతే రుణపడి ఉన్నామండి. ప్రతి ఒక్కరు గమనించండి. ఈ ఆటోకి ఈ ప్రోగ్రామ్ వచ్చిన ఆటో యూనియన్ కి, మ్యాజిక్ యూనియన్ కి, బైక్ ర్యాలీకి, ఈ ర్యాలీకి వచ్చిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలండి. Super GST.